15 సంవత్సరాలు నేను ఉన్నా కదండి. ఈ రోజున సడన్ గా వచ్చేసి రాస్తారు నిల్లు అని చెప్పి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళిద్దరు రాలేదండి. 15 మంది మనుషుల్ని తీసుకొని వచ్చారు. నేను ఒక 8 మంది ఆడోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిన పైన అటాక్ చేశారు. అటాక్ చేసి నన్ను పై నుంచి మెయిన్ గేట్ వరకు జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్లారు. అప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు చూసారు అదంతా. ఎవరు వదలేదు, అందరు లోపటే ఉన్నారు. ఎదురింటి సీసీటీవీ వాళ్ళది కూడా ఫుటేజ్ ఉంది. 15 మంది వాళ్ళు దాడి చేశారండి. అంకుల్ అంటే ఇక్కడ కూర్చున్నారు. ఇంట్లో నుంచి పంపించాలి అన్నది ఒకటే ప్లాన్ అండి. మరి కోర్టులో ఉంది కదా కేసు, ఈ రకంగా పంపించేది ఏంటి? నేను రాస్తారు మీద కేసు పెట్టినప్పుడు అంకుల్ ఆంటీ అని వెళ్ళి తలుపు కొడితేనే చంపడానికి వచ్చాను అని మాట్లాడారు. ఇప్పుడు చేసే మరి దాడి దీన్ని ఏమంటారు? 15 మంది వచ్చారండి. 15 మంది నన్ను అటాక్ చేశారు. సీసీ కెమెరా పగలగొట్టేశారు, డోర్లన్నీ పగలగొట్టేశారు. నార్మల్ అసలు లేదు. నేను వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్నప్పుడు అంకుల్ ఇదంతా ఆపమనండి అన్నా కూడా ఆపలేదు. అతనికి ప్రేమ లేదేమో, నాకుంది. తను మళ్ళీ పని చేసుకుంటాడు, నార్మల్ అవ్వాలి అని చెప్పి మీడియా వేదికగానే నేను సారీ చెప్పాను, పని చేసుకోవాలని. సారీ రా చిన్నోడా, కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాను అని. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను. లోక్ అదాలత్లో వేశాము. మరి అలా ఏమైనా కాంప్రమైజ్ కి మాట్లాడొచ్చు కదండి. దాడి ఏంటిది అంటే హీరో అయిపోతే ఇంకా ఏది చేసినా నడుస్తుందా? 16 సంవత్సరాలు మేము సహజీవనం ఉన్నామండి. 2014లో మేము పెళ్లి చేసుకున్నాము. అదంతా నిజం. ఈ రోజున సొంత ఇల్లు వచ్చింది కదా, 1.5 ఎంతో పెట్టుకున్న ఇల్లు, 1.5 పెట్టుకున్న ఇల్లు 12 కోట్లు అయిందని ఒకే ఒక్క కారణంతో, డబ్బుల గురించి మాత్రమే. మరి 11 సంవత్సరాలు నేను ఉన్నాను కదా మనిషిని, నా ఎగ్జిస్టెన్సే లేదు అంటే ఎలా? డాక్యుమెంట్స్ కూడా మేము వేరే వాళ్ళ దగ్గర పెట్టే లోన్ తీసుకున్నామండి. ఆ ఇల్లు కూడా ఇంకా అవన్నీ పర్సనల్స్ ఇది అవుతాయి మా తరపున. మరి ఇప్పుడు 11 సంవత్సరాలు నా జీవితాన్ని రాస్తారు ఇవ్వమనండి. నన్ను ఎలా అయితే తీసుకొచ్చాడో నన్ను తీసుకెళ్లి మా పేరెంట్స్ అప్పచెప్పమనండి, నేను వెళ్ళిపోతాను. ఖచ్చితంగా రాస్తారు, కోర్టు మెట్లు ఎక్కిస్తానండి. ఈ రకమైన రెస్పాన్స్ అండి. నేను పబ్లిక్ గా నేను సారీ చెప్పి నీ పనే నువ్వు చూసుకోపోని నేనే వెళ్ళిపోతాను అని పబ్లిక్ గా నేను చెప్పిన తర్వాత ఈ రకమైన దాడి. అండ్ ఆ 10 మంది వచ్చిన వాళ్ళందరూ ఫోన్స్ రికార్డ్ చేశారండి. దయచేసి ఆ డేటా చూసి నన్ను ఎంత అసభ్యకరంగా లాగారు. రాస్తారు పేరెంట్స్ వస్తే